శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. మిథున రాశి వారు ఇప్పటి వరకు అనుభవించిన కష్టం శాపం కాదు, అది ఒక వరం. మీ జాతకం మీ శత్రువు కాదు, అదే మీకు మార్గదర్శి అవుతుంది. దైవం ఎప్పుడూ నేరుగా రాదు, ఆ గ్రహాల ఎనర్జీ సంకేతాల రూపంలో వస్తుంది. మా అదృష్టం ఇంతే అని మిమ్మల్ని మానసికంగా ఆలోచింప చేయడమే ఆ గ్రహ లక్షణం. నేను చెప్పిన విషయాలు విన్నాక మీరు తప్పకుండా మీ నిర్ణయం మార్చుకుంటారు. ముందుగా మిథున రాశి దైవ సంకేతాలు వీడియోను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం మీరు. నేను చెప్పిన దైవ సంకేతాలు, రాశి యొక్క గొప్పతనం గురించి మాలో ఎంత పవర్ ఉంటుందా అని తెలుసుకున్నాం. కానీ మా జీవితాలు మాత్రం దరిద్రంతో నిండి ఉన్నాయి, అన్ని కష్టాలే అని కామెంట్స్ పెట్టడం జరిగింది. ఇలా కామెంట్ పెట్టిన వారు తప్పకుండా చూడవలసిన వీడియో ఇది. మీరు దైవ సంకేతాలు ఎక్కడ మిస్ అవుతున్నారో తెలుస్తుంది కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. నేను చెప్పే విషయాలు కనుక మీరు ఆలోచిస్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిథున రాశి వారు మా రాశి దరిద్రం, మా జాతకం మారదు అని అనుకుంటున్న మీరు ఈ క్షణంలో ఈ వీడియోను చూస్తున్నారు అంటే అది యాదృచ్ఛికం కాదు, మీ జీవితాన్ని ఆపేసిన ఒక నమ్మకాన్ని పగలగొట్టడానికి వచ్చిన దైవ సంకేతం. మీరు ఎన్ని రెమెడీలు చేసినా మార్పు కనిపించటం లేదా? ఒకసారి నిజంగా ఆలోచించండి. మీరు కారణాన్ని అర్థం చేసుకున్నారా, లేక ఫలితాన్ని మాత్రమే కోరుకున్నారా? మీరు అనుకుంటున్న దరిద్రం నిజానికి మీ రాశి వల్ల కాదు, మీరు అర్థం చేసుకోని జాతక ప్రభావం వల్ల, మీరు గమనించని గ్రహశక్తి వలన. మీ నిర్ణయాలను, మీ ఆలోచనలను, మార్పులను, మీ అస్థిరమైన మనసును మీ మీద ఆ గ్రహ ప్రభావం నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఒకే మిథున రాశిలో పుట్టిన ఇద్దరు వ్యక్తులు ఒకరి జీవితంలో టాప్కి వెళ్తారు, ఇంకొకరు అదే స్థాయిలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ తేడా అదృష్టం దురదృష్టమో కాదు, ఇది వీరి గ్రహ ప్రభావం వీరి మీద ఎలాంటి ఎనర్జీని ఇస్తోంది అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. మిథున రాశిలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు జాతకం బలంగా ఉన్నవారు, ఇంకొకరు గ్రహదోషం ఎక్కువగా ఉన్నవారు. గ్రహదోషం అంటే కొన్ని గ్రహాల కలయిక వలన మీ జాతకంలో నాగదోషం, గురుదోషం, విష్ణు శాపం, స్త్రీ శాపం, మాతృ పితృ దోషాలుగా అనేక దోషాలుగా ఏర్పడతాయి. ఆ కర్మలే ఈ గ్రహాలు అమలు చేస్తాయి. కనుక మీ జాతకంలో గ్రహ ప్రభావం బలంగా ఉన్న మిథున రాశి వారు వాళ్ళు కూడా ఎక్కువగా ఆలోచిస్తారు, వాళ్ళు కూడా వేగంగా ఐడియాస్ మార్చుకుంటారు. కానీ ఆ ఆలోచనలను క్లారిటీగా మార్చుకుంటారు, ఆ కమ్యూనికేషన్ విజయంగా మార్చుకుంటారు. వాళ్ళు ఒక్కసారి ఫోకస్ పెడితే వాళ్ళను ఆపడం అసాధ్యం అనిపించేలా ఉంటారు. పడిపోయినా వెంటనే లేచి మళ్ళీ ప్రయత్నిస్తారు. ఒక దశలో వాళ్ళే అంటారు, నేను అనుకున్నది సాధించాను. అది వారి ఆలోచన మీద, బుధ ఎనర్జీ మీద ఆధారపడుతుంది. ఆ ఎనర్జీయే వారి అదృష్టంగా మారుతుంది. కానీ జాతకంలో ఆ గ్రహ బలం బలహీనంగా ఉన్న మిథున రాశి వారు వాళ్ళల్లో కూడా అదే తెలివి ఉంటుంది, కానీ స్థిరత్వం ఉండదు. వాళ్ళు స్టార్ట్ చేస్తారు, కానీ మధ్యలో మారిపోతారు. వాళ్ళు ఎక్కువగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. అవకాశాలు వస్తాయి, కానీ డౌట్స్ వల్ల చేజారిపోతాయి. వాళ్ళ మనస్సులో ఎప్పుడూ ఒకే మాట, ఇంకొంచెం క్లారిటీ ఉంటే బాగుండేది అని. ఇది బుధగ్రహ ప్రభావం సరిగా పని చేయకపోవడం. ఇది మిథున రాశి వారికి దరిద్రంగా మారుతుంది. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. మీరు ముందే నిర్ణయం తీసుకున్నారు, మేము ఎన్ని పూజలు చేసినా మా జీవితం మారదు, మా అదృష్టం ఇంతే అని
మిమ్మల్ని మానసికంగా ఆలోచింపచేయడమే ఆ గ్రహ లక్షణం. ఈ విధంగా పూర్వజన్మ సుకృత కర్మ అనుభవించేలా చేస్తాయి. కాదు అమలు చేస్తాయి. గమనించండి, సమస్య రాశిలో లేదు, సమస్య మీకు తెలియని గ్రహ ప్రభావంలో ఉంది. మీరు అనుభవిస్తున్నది దురదృష్టం కాదు, అది ఒక సిగ్నల్. నీ జాతకాన్ని అర్థం చేసుకో అనే దైవ సంకేతం. కానీ మీరేం చేస్తున్నారు? యూట్యూబ్లో ఎవరైనా చెప్పిన పరిహారం చేస్తున్నారు, అదే మీకు కూడా పని చేస్తుందని నమ్ముతున్నారు, అలా అని అనుకుంటున్నారు. మీ సమస్య ఏమిటో తెలియకుండానే పరిష్కారం ఫాలో అవుతున్నారు. తర్వాత ఫలితం రాకపోతే ఇది పని చేయదు అని వదిలేస్తున్నారు. ప్రతి వ్యక్తి జాతకం వేరు, ప్రతి సమస్యకు కారణం వేరు, ప్రతి గ్రహ ప్రభావం వేరు. ఒకరికి పని చేసినది మీకు పని చేయకపోవచ్చు. అసలు మార్పు ఎక్కడ మొదలవుతుంది? మీకు మీరు ఈ ప్రశ్నలు వేసుకున్నప్పుడు, నా సమస్యకు అసలు కారణం ఏమిటి? నా జాతకంలో ఏ గ్రహం అడ్డుకుంటోంది? నాకు సరిపోయే మార్గం ఏది? ఈ ప్రశ్నలే మీ జీవితాన్ని ముందుకు నడిపే మొదటి అడుగు అవుతుంది. మిథున రాశి వారు ఒక విషయం గుర్తుంచుకోండి, మా రాశి దరిద్రం, మా రాశి సూపర్ అని అనుకునేలా చేయడమే ఆ గ్రహ లక్షణం. కారణం, మీరు పూర్వజన్మ సుకృత కర్మను అనుభవింపచేసేలా చేయడమే వాటి విధి కనుక. కానీ నా జాతకాన్ని అర్థం చేసుకుంటా అని అనుకోవడం, అదే మీ జీవితంలో మొదటి మార్పు. మీరు ఇప్పటి వరకు ఆగిపోయిన చోటే మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే ఊహలతో కాదు, క్లారిటీతో ముందుకు రావాలి. మీరు నిజంగా మారాలి అనుకుంటే మీ సమస్యను సీరియస్గా తీసుకోండి. మీ జాతకాన్ని అర్థం చేసుకోండి. మీకు సరిపోయే మార్గాన్ని ఎంచుకోండి. చివరిగా ఒక్క మాట, మిథున రాశి వారు ఇప్పటి వరకు అనుభవించిన కష్టం శాపం కాదు, అది ఒక సంకేతం. ఇప్పుడు మారే టైం వచ్చింది అనే సంకేతం గుర్తుంచుకోండి. దైవం ఎప్పుడూ నేరుగా రాదు, ఆ గ్రహ ఎనర్జీల సంకేతాల రూపంలో వస్తుంది. ఆ సంకేతాన్నే మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈసారి దాన్ని మిస్ అవ్వకండి, ఎందుకంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం ఇదే. ముందుగా మీ జాతకాన్ని అర్థం చేసుకోండి. మీ సమస్యకు అసలు కారణం ఏ గ్రహమో తెలుసుకోండి. ఆ తర్వాత మాత్రమే సరైన పరిహారం చేయండి. అప్పుడు మాత్రమే శ్రీ వారాహి మీకు తంత్ర ఫలితం జ్యోతిష్యం కనిపిస్తుంది. పరిహారాలు. మార్పు మనిషి మొదలవుతుంది. జీవితం ఒక కాలానికి అధీనమై అవగాహనతో ఉంటుంది. ముందుకు కాలం వస్తే వ్యతిరేకమైనప్పుడు మీ జాతకం మనిషి మీ అనేక రకాల శత్రువు సమస్యలను కాదు, అదే ఎదుర్కోవాల్సి మీకు వస్తుంది. మార్గదర్శి జీవితంలో అవుతుంది. అభివృద్ధి ఈ లేకపోవడం, వీడియో మీ వివాహం ముందుకు కాకపోవడం, రావడం వృత్తి వ్యాపారాల్లో యాదృచ్ఛికం ఇబ్బందులు, కాదు. మీ దాంపత్య జీవితంలో సంతాన కొత్త సమస్యలతో ప్రారంభం తల్లడిల్లుతున్న మొదలయ్యే వారు, ముందు గ్రహపీడ, వచ్చిన దుష్ట ప్రయోగాల సంకేతం. వలన ఇబ్బందులు, సర్వేజన ఎంత కష్టపడినా సుఖినో భవంతు. చేపల చెరువు